హలో అండి. ఏప్లాస్టిక్ ఎనీమియా అనే వ్యాధిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఏప్లాస్టిక్ ఎనీమియా అనే వ్యాధి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎక్వైర్డ్ అంటారు. అంటే పేషెంట్‌కి మధ్యలో వస్తుంది. ఇంకోటి హెరిడిటరీ అంటారు. అంటే పుట్టుకతో ఉంటుంది. తర్వాత బయటపడుతుందనమాట. సో, ఎక్వైర్డ్ ఆర్ హెరిడిటరీ ఈ రెండిటి మధ్యలో డిఫరెన్షియేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెండిటికి ట్రీట్మెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్వైర్డ్ ఏప్లాస్టిక్ ఎనీమియా అనేది వస్తే 40-50 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అడ్వైజ్ చేస్తుంటాం. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అడ్వైజ్ చేస్తుంటాం. సో, ఈ పద్ధతి హెరిడిటరీ ఏప్లాస్టిక్ ఎనీమియా వాళ్ళకి పనిచేయదనమాట. ఎందుకంటే హెరిడిటరీ ఏప్లాస్టిక్ ఎనీమియాలో కొన్ని రకాల మందులు పనిచేయవు, ఇంజెక్షన్స్ పనిచేయవు. వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ ఆ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా కొంత సెపరేట్‌గా మందులు వాడాల్సి ఉంటుంది. డోసెస్ వేరేగా వాడాల్సి ఉంటుంది. ఎక్వైర్డ్ ఏప్లాస్టిక్ ఎనీమియా వాళ్ళకి ఇచ్చినట్టుగా హెరిడిటరీ ఏప్లాస్టిక్ ఎనీమియా వాళ్ళకి ఇస్తే వాళ్ళ బాడీ తొందరగా పాడవుతుందనమాట. సో, డోస్ అడ్జస్ట్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హెరిడిటరీ ఏప్లాస్టిక్ ఎనీమియాలో అంటే ఫ్రాంకోని ఎనీమియా ఇలాంటి కండిషన్స్‌లో మనం ఎప్పుడైతే ట్రాన్స్‌ప్లాంట్ చేయలేమో వాళ్ళకి కొన్ని రకాల సెపరేట్ మందులు ఇమ్యునోమాడ్యులేటర్స్ కాకుండా వేరే మందులు వాడాల్సి ఉంటుందనమాట. సో, ఈ రెండిటి మధ్య డిఫరెన్షియేట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.